ఈనాడు చూస్తే ఆలపాటి రాజా విజయబేరి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానంలో తిరుగులేని ఆధిక్యత గెలుపు. 7వ రౌండ్లోనే మ్యాజిక్ ఫిగర్ దాటేసిన రాజా ఉభయ గోదావరి పట్టభద్రుల స్థానంలో తొలి రౌండ్లోనే రాజశేఖరానికి ఆధిక్యం అంటూ రాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా స్పష్టమైంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 9 రౌండ్లు ఉండగా మంగళవారం తెల్లవారుజామున 3:15 గంటలకు 7వ రౌండ్ పూర్తి అయ్యేసరికి ఆయనకి 67,252 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇంకా 2 రౌండ్లు మిగిలి ఉండగానే మ్యాజిక్ ఫిగర్ దాటి 1,18,070 ఓట్లు రాజా సాధించారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదే శ్రీనివాస నాయుడు విజయం సాధించారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లుగా ఆయనకి 12,035 ఓట్లు వచ్చాయి. దాంతో ఆయన గెలిచినట్టు ప్రకటించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి కూటమి అభ్యర్థి పేరాబత్తులు రాజశేఖరానికి ఆధిక్యం లభింది. దీంతో 2 పట్టభద్రుల స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నట్టయింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంగళవారం తెల్లవారుజామున 7 రౌండ్లు ముగిసేశారు. సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మీద 67,252 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారన్నటువంటి వార్త. అంటే వీళ్ళు దాదాపుగా 2 3 వేసి ఉంటారు. కొద్దిసేపటి క్రితమే ఫైనల్ అయిపోయింది. ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. దాదాపుగా సుమారుగా 1,00,000 ఓట్ల రేంజ్లో విజయం వచ్చింది, మెజారిటీ వచ్చింది. అదే సందర్భంలో ఇటు ఈయన కూడా అంటే రాజశేఖరం కూడా దాదాపుగా విజయం అంచుల దగ్గర ఉన్నారు అన్నటువంటిది కన్ఫామ్. ఇకపోతే అన్నీ మంచి శకునములు.